హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమరావతిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎల్పిఎస్ లేఅవుట్ లో ఒక ప్రైవేట్ పెట్రోల్ బంక్ అయితే నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను. ప్రెసెంట్ ఎగ్జాక్ట్ గా వచ్చేసి సిడి యాక్సిస్ రోడ్ లో సిఆర్డీఏ ఆఫీస్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ నుండి స్టార్ట్ అవుదాము. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనమాట. మొత్తం ఇవన్నీ కూడా 12 టవర్స్ ఉంటాయి. అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి 6, ఎమ్మెల్సీకి సంబంధించిన 6. ఆల్మోస్ట్ 99% అయితే కంప్లీట్ అయిపోయి టవర్స్ వర్కింగ్ అంతా. మరి కొద్ది రోజుల్లో అయితే వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు. పెట్రోల్ బంక్ అని చెప్పా కదండి, మనకు కనిపిస్తుంది కదా సైట్ మొత్తం ఇదే అనమాట. నేను దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఏరియా అంతా కూడా ఎల్పిఎస్ లేఅవుట్ అనమాట. అంటే జోన్ 7 రైతులకు ఇచ్చిన ఎల్పిఎస్ లేఅవుట్స్ ని కొన్ని జోన్స్ విధంగా డివైడ్ చేసుకున్నారు. సో ఏదైతే వెలగపూడి, కొండమరాజపాలెం ఏరియాలో ఉన్న వాళ్ళకి వచ్చేసరికి జోన్ 7 లోకి వస్తుంది. ఆ జోన్ 7 లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. మీకు కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. ఈ కాంపౌండ్ వాల్ బౌండరీ వాల్ లిమిట్స్ లో ఉన్నది అనమాట ఈ పెట్రోల్ పంప్ కు సంబంధించిన ఏరియా అనమాట. ఇది ఓవరాల్ గా అయితే 25 సెంట్స్ అనమాట. ఏదైతే ఒక ఫార్మర్ దగ్గర లీజ్ కి తీసుకుని అయితే ఇక్కడ పెట్రోల్ పంప్ నిర్మిస్తున్నారు. ట్యాంకర్ వర్క్స్ కానీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మనం చూడొచ్చు వీడియోలో. యాక్చువల్ గా 3 months అయింది స్టార్ట్ చేసి. ఆగస్ట్ 15th కి అయితే దీన్ని ఓపెన్ చేయాలని అయితే ప్లానింగ్ లో ఉన్నారు. ఇదైతే మంచి ప్రైమ్ ఏరియా అనమాట. నిర్మాణంలో ఉంది కదా, ఆఫీస్ కోసం దాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడైతే జియో పెట్రోల్ పంప్ అయితే పెడుతున్నారు. ఆల్మోస్ట్ అయితే ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చింది. మనం చూడొచ్చు వర్క్స్ అన్ని కూడా ప్రెజెంట్ బోర్ కి సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. ఇది వచ్చేసరికి మొబైల్ డిస్పెన్సర్ అనమాట. ఏదైతే లోకల్ గా మొబైల్ ట్రాన్స్పోర్ట్ కింద వెహికల్ ఉంటుంది కదా జియో వాళ్ళది, వాళ్ళు ఇక్కడ నుండే ఎక్కడైతే నీడ్ ఉందో వాళ్ళకి డైరెక్ట్ గా మొబైల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా సప్లై చేస్తారు. ఆ వెహికల్ వీడియో కూడా మీకు చూపిస్తాను. మొబైల్ డిస్పెన్సర్ ఎలా ఉంటుంది ఏంటని మీ అందరికీ తెలిసిందే. వన్స్ అది కూడా మీకు చూపిస్తాను. రోడ్డు పైన వెహికల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మొబైల్ డిస్పెన్సర్ అనమాట. మొత్తం అక్కడ మొబైల్ గా దాంతో ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఆ వెహికల్ కోసం సంబంధించి ఫిల్లింగ్ స్టేషన్ అనమాట ఇది. ఈ ఏరియా అంతా కూడా నార్మల్ గా వెహికల్స్ వచ్చి ఫిల్ చేసుకునే దానికి ఈ ఏరియా అనమాట. చాలా స్పీడ్ గా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఆ ప్రెజెంట్ అయితే బోర్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పెట్రోల్ బంక్ సైట్ లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఇది నేను ఉన్నది వచ్చేసరికి N11 రోడ్డు. అలానే మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ వెహికల్ వెళ్తుంది చూడండి, లారీ వెళ్తుంది. అది వచ్చేసరికి E6 రోడ్ అనమాట. E6 రోడ్ అనగానే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ ఉంటుంది. మనకి అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా, అది సిబిఎన్ గారి హౌస్. అలానే ఇంకొక కన్స్ట్రక్షన్ సైట్ కనిపిస్తుంది కదా, హౌస్ ఒక అపార్ట్మెంట్ మాదిరి. అది వచ్చేసరికి మినిస్టర్ నారాయణ గారి హౌస్ అనమాట. కొంచెం ప్రైమ్ ఏరియా అనమాట ఇది. అలానే ఈ సైట్ కు సంబంధించి చాలా దగ్గరలోనే మనకి ఎత్తుగా టవర్స్ కనిపిస్తున్నాయి కదా, హై రైజ్ నిర్మాణాలు. అవన్నీ కూడా ఎన్జిఓ టవర్స్, గ్రూప్ డి టవర్స్, అలానే గెజిట్ ఆఫీసర్ టవర్స్. అలానే ఎదురుగా చూస్తే మనకి విట్ యూనివర్సిటీ కూడా కనిపిస్తుంది. అలానే ఈ పక్క చూస్తే ఇవన్నీ కూడా జడ్జెస్ బంగ్లాస్ అనమాట. సో ప్రైమ్ లొకేషన్ లో అయితే దీన్ని నిర్మిస్తున్నారు. అలానే ఎదురుగా హైకోర్టు కూడా. మొత్తం ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో కోర్ క్యాపిటల్ కి సంబంధించి సెంటర్ లోనైతే ఈ రిటర్నబుల్ ఫ్లాట్ రావడం, ఆ రిటర్నబుల్ ఫ్లాట్ ని ఆయన వేరే వాళ్ళకి లీజుకోవడం అయితే జరిగింది. ఓవరాల్ గా అయితే ఆగస్ట్ 15కి అయితే ఈ పెట్రోల్ పంప్ ఓపెన్ చేస్తామని అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు.